హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. సార్ క్లాసెస్ ఎక్సలెంట్గా ఉపయోగపడతాయి. నేను ఇక్కడ ఇందులో సార్ దగ్గర జాయిన్ అయ్యి ఇవి నేర్చుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు నాకు తెలియని విషయాలు కూడా చాలా అసలు అందరికీ కొంతమందికి ఛానల్స్ ఉన్నాయి, చాలామందికి ఛానల్స్ ఉన్నాయి, ఉన్నా సరే వాళ్ళకి తెలియని విషయాలు కూడా ఇంకా చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ద థింగ్స్ హీ ఎక్స్ప్లెయిన్ ఎక్సలెంట్లీ వెల్. యూట్యూబ్ నేర్పిస్తామని చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ వాళ్ళంతా ఏమో కమర్షియల్గా అనిపించింది. సాయి రమేష్ గారి మాటల్లో ఉన్న జెన్యూనిటీ నాకు బాగా నచ్చింది. ఈ 2 daysలో ఆయన చెప్పిన విధానం కానీ, ఆయన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు నాకన్నా బాగుండాలి అనే ఆయన కాన్సెప్ట్ కానీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఆయన చెప్పిన దానికి మేము ప్రూవ్ చేసి ఆయన స్టూడెంట్స్గా మేము బయటకు వస్తే ఆయనకి ఒక ఇమేజ్ తీసుకురాగలుగుతామని నేను అనుకుంటున్నాను. గురువుకి ఉడత భక్తిగా మా వంతు స్టూడెంట్గా నేను అది చేయగలనని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సాయి రమేష్ సార్. గురువుగా మేము ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 2 days వర్క్షాప్ యూట్యూబ్కి సంబంధించి వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఏ విధంగా వెళ్ళొచ్చు అండ్ ఫేస్లెస్ ఛానల్స్ తోటి ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఐడియాని బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ఫర్దర్గా ఏ విధంగా ఉంటుంది యూట్యూబ్ అనే దాని మీద ఆ 2 days వర్క్షాప్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడింది. అండ్ కొంతమంది అయితే ఈ జాబ్ గ్యారంటీ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. యూట్యూబ్ మొన్నటి వరకు డిజిటల్ మార్కెటింగే చూసాం. డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ గ్యారంటీలో ఉండేటువంటి వాళ్ళని కూడా ట్రైన్ చేసి మరీ తీసుకుంటున్నాం. కొత్తగా యూట్యూబ్కి కూడా జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ మనం అనౌన్స్ చేసాం సార్. అది ఎలా ఉంటుంది? అదేంటంటే 3 months ట్రైనింగ్ ఉంటుంది యూట్యూబ్ మీద. ఆఫ్టర్ దట్ దానిలోంచి బాగున్న వాళ్ళని మనమే మన టీంలోకి తీసుకోబోతున్నాం. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఒక్కసారి అంటే ఈ మంత్లో చాలామంది అంటే యూట్యూబ్ కోర్స్ సంబంధించినటువంటి అటెండ్ అవుదాం అనుకున్నారు. సో వాళ్ళు అయిపోయిన తర్వాత అడిగారు కొంతమంది. సో అది ఆన్లైన్లో అవైలబిలిటీ ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే వర్క్షాప్ అయిపోయిన తర్వాత కాల్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళకి ఒకటే మాట ఏంటి అంటే ఏదైతే క్లాస్ జరిగిందో ఆ జరిగిన క్లాసు రికార్డెడ్ వీడియో మీరు తీసుకోవచ్చు. ఓకే. ఎట్ ద సేమ్ టైం ఫ్యూచర్లో నెక్స్ట్ మరలా ఎప్పుడైతే ఇదే టాపిక్ మీద వర్క్షాప్ జరిగిద్దో అది కూడా వీళ్ళు అటెండ్ అవ్వచ్చు. డెఫినెట్గా థ్యాంక్ యూ. ఒకసారి అంటే ఈ వర్క్షాప్స్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా ఉండే అవకాశం ఉందనేది ఒకసారి. ఇప్పుడు ఈ మంత్లో వచ్చేసరికి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి బెస్ట్ వర్క్షాప్స్ జరగబోతూ ఉన్నాయి. డేట్ సార్? వాటిల్లో ఫస్ట్ వర్క్షాప్ వచ్చేసరికి ఏంటి అంటే బ్లాగింగ్ ఎలా చేయాలి, వెబ్సైట్స్ ఎలా తయారు చేయాలి, SEO ఎలా చేయాలి, ఇవన్నీ కలిపి ఒక వర్క్షాప్ ఉంటుంది. ఇది సెప్టెంబర్ 10, 11, సెప్టెంబర్ 10, 11న ఈ వర్క్షాప్ జరగబోతూ ఉంది సార్. సెప్టెంబర్ 10th, 11th. గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి అనే దాని మీద గూగుల్ యాడ్స్ ఒకరోజు, ఫేస్బుక్ యాడ్స్ ఒకరోజు. సెప్టెంబర్ 17, 18, సెప్టెంబర్ 17th, 18న ఈ వర్క్షాప్ జరగబోతూ ఉన్నాయి. ఇది బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు కూడా వేరే వాళ్ళకి ఇలా యాడ్స్ రన్ చేస్తూ కూడా మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. ఇంకొక మెయిన్ వర్క్షాప్ వచ్చేసరికి అఫిలియేట్ మార్కెటింగ్ మీద. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే, ఇప్పుడు యూట్యూబ్కి ఎలా అయితే అందరికీ అది పనికొచ్చిద్దో ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ కూడా ఏంటి అంటే ఒక సోషల్ మీడియా పేజ్ ద్వారా కూడా మనీ ఏం చేయొచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, అది యూట్యూబ్ ద్వారా కావచ్చు, సోషల్ మీడియా పేజ్ ద్వారా కావచ్చు, ఎలా స్టార్ట్ చేయాలి అనేది మొత్తం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. దీనికి హౌస్ వైఫ్స్ కావచ్చు, సిస్టమ్ నాలెడ్జ్, బేసిక్ ఇంటర్నెట్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ వర్క్షాప్స్కి అటెండ్ అవ్వచ్చు. వెరీ గుడ్ సార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వాళ్ళు ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది వచ్చి కూడా కూర్చొని నేర్చుకొని కొత్త దానికోసం అంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్తో కాంపిటీషన్లో నిలబడాలనే ఉద్దేశంతో జాబ్లు మానేసి కూడా డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో జాయిన్ అయిన ఉన్నారు. అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్ తోటి ముందుకు వద్దాము, మా దగ్గర మంచి వాయిస్ ఉంది, కంటెంట్ ఉంది, ఫేస్లెస్ ఛానల్స్ తోటి ముందుకు వద్దాం అనుకునేటువంటి వాళ్ళకి కూడా మీ వర్క్షాప్ చాలా బాగా ఉపయోగపడింది. సో కుదిరితే ఆన్లైన్ కావాలి అనుకుంటే మీరు ఆన్లైన్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే జరిగినటువంటి వర్క్షాప్ ఏదైతే ఉంటుందో అండ్ ఆఫ్లైన్కి మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఆల్రెడీ డేట్ ఇచ్చారు సాయి రమేష్ గారు. ఆ డేట్ ప్రకారం మీరు ఖచ్చితంగా రావాలనుకునేటువంటి వాళ్ళు రావచ్చు. సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవచ్చు ముందే. ఎందుకంటే సార్ చాలా లిమిటెడ్ ఉంటాయి సీట్స్, కాబట్టి ఏంటంటే ఎంత ఎర్లీగా ఎన్రోల్ చేసుకుంటే అంత బెటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ ఏ విధంగా ఉంది అంటే కంటెంట్ రైటర్ ఆటోమేషన్ యూస్ చేసి కూడా కొంతమంది మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అది ఆన్లైన్ ప్లాట్ఫామ్ త్రూ ఏ విధంగా ఉంటుంది అండ్ మనం ఏ విధంగా నేర్చుకోవాలంటారు? దానికి ఏమైనా ప్రాసెస్ ఉందా సార్? యాక్చువల్గా ఏంటి అంటే బ్లాగింగ్ చేయాలి అంటే ఆర్టికల్స్ రాయాలి.
అదేవిధంగా బయట వేరే వాళ్ళకి కూడా కంటెంట్ రైటింగ్ సర్వీస్ ఇవ్వాలి అన్నా కూడా మనకి బాగా కంటెంట్ రైటింగ్ మీద నాలెడ్జ్ ఉంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పాసిబిలిటీ ఎలా వచ్చింది అంటే మనకు కొన్ని ఆటోమేషన్ టూల్స్ వాడి కూడా కంటెంట్ జనరేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆన్లైన్ మనీ ఎర్నింగ్ అనేసి చెప్పి ఇస్తే దాని మీద అదే ఆర్టికల్ రాసిద్ది. 1000 వర్డ్స్ కావాలా 10,000 వర్డ్స్ కావాలన్నా కూడా ఆర్టికల్ రాసిచ్చింది అదే రీసెర్చ్ చేసి. నేను అలాంటి ఒక టూల్ గురించి ఆ టూల్ ఎలా వాడాలో కూడా నేను చూపిస్తాను. అది కూడా వీళ్ళు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు ఆ టూల్. ఓకే, అది మొత్తం నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఇంకా దీని ద్వారా వాళ్ళు మనీ ఏం చేయటం అంటే వాళ్ళు ఏదైనా కంటెంట్ బ్లాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు వేరే వాళ్ళకి ఇలా డెవలప్ అయిన టూల్ని ఆ కంటెంట్ని చిన్న చిన్న చేంజెస్ చేసి వేరే వాళ్ళకి ఇలా కంటెంట్ రాసిస్తూ కూడా ఈ టూల్ ఉపయోగించుకుని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. డెఫినెట్గా సార్. ఒకసారి చూద్దాం, అంటే మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయండి వీటిలో? అదే సార్, మనీ ఎర్నింగ్ అంటే సేమ్ బ్లాగింగ్కే కాబట్టి అలా అయినా ఉంటుంది. లేదు ఒక ఆర్టికల్కి జనరల్గా 200 రూపీస్ 500 రూపీస్ అలా కూడా ఛార్జ్ చేస్తూ ఉంటారు ఎన్ని వర్డ్స్ రాస్తున్నాం అనే దాన్ని బట్టి. ఓకే, ఒకసారి చూద్దాం సార్. ఎవరైతే ఈ వీడియో ట్రై చేయాలనుకుంటున్నారో మీకు ఇక్కడ ఫ్రీ ట్రయల్ ఉంటుంది. అది $1కి అందుబాటులో ఉంటుంది. అంటే ఏంటంటే ఆల్మోస్ట్ 80 రూపీస్కి మీరు 7 డేస్ ఈ టూల్ని యూజ్ చేసి చూడొచ్చు. సో నేను మీకు ఈ టూల్ చూపిస్తాను. ఈ టూల్ ఎంత ఈజీగా ఉంటుంది కంటెంట్ క్రియేషన్కి అనేది. ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి కంటెంట్ రైటింగ్ మీద ఉన్న డిమాండ్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఒక వెబ్సైట్కి కంటెంట్ రాయాలి అంటే ఖచ్చితంగా కంటెంట్ రైటర్స్ కావాలి. ఒక్కొక్క ఆర్టికల్ దాదాపు ఏంటంటే ఒక్కొక్క వర్డ్కి 10 పైసా నుంచి 25 పైసా వరకు కూడా పే చేసి కంటెంట్ రాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మనకి ఫైవర్ కానివ్వండి, గురువు కానివ్వండి, అప్వర్క్ కానివ్వండి, ఇలాంటి ఫ్రీలాన్సింగ్ సైట్స్లో కూడా మనకి కంటెంట్ రైటింగ్ ఉన్నటువంటి డిమాండ్ అనేది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఈరోజు నేను మీకు చూపించబోతున్నటువంటి టూల్లో కంటెంట్ రైటింగ్ అనేది ఇంతకన్నా సింపుల్గా ఇప్పటివరకు నేనైతే వేరే ఏ టూల్ చూడలేదు. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఆ టూల్ ఎలా ఉంటుంది, దాని ఫీచర్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో అందరూ చూడండి, కంటెంట్ రైటర్స్ అనే కాదు. ఎందుకంటే మనకి ఇలాంటి కొత్త టూల్స్ తెలిసినప్పుడు ఏంటి అంటే మనం చాలా మంచిగా వర్క్ చేయగలుగుతాం. లేదు మనం ఏదైనా కొత్తగా నేర్చుకుని మనీ ఏం చేయడం అనుకున్నా కూడా ఇలాంటి టూల్స్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో ఆ టూల్ మీరు నేర్చుకునే ప్రయత్నం చేయొచ్చు. నేను ప్రతిరోజు కూడా ఏంటంటే ఇలాంటి టూల్స్, లేటెస్ట్ టూల్స్ని మీకు అందుబాటులో తీసుకొస్తూ ఉంటాను. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు అన్ని టూల్స్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఏది ఈజీగా ఉంటే ఆ టూల్ యూజ్ చేసుకుని మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం ఒక కంటెంట్ రాసేటప్పుడు ముందు మనం చూసుకునేది ఏంటి అంటే అవుట్లైన్ చూసుకుంటాము. సో నేను మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మేక్ మనీ ఆన్లైన్ అనే టాపిక్ మీద నేను ఒక ఆర్టికల్ రాయబోతూ ఉన్నాను. సో ఇక్కడ మేక్ మనీ ఆన్లైన్ అని చెప్పి మనం సెర్చ్ చేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు, ఆటోమేటిక్గా ఇక్కడ సజెషన్స్ వస్తాయి. ఈ సజెషన్స్లో నుంచి మనం ఏదైనా పిక్ చేసుకుంటే వెంటనే దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, హౌ టు మేక్ మనీ విత్ గూగుల్ అని సెలెక్ట్ చేసిన వెంటనే దానికి సంబంధించినటువంటి సబ్ క్వశ్చన్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ఇంకా ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవ్వండి, హౌ టు మేక్ మనీ ఫ్రమ్ యాప్స్, హౌ టు మేక్ మనీ విత్ గూగుల్ యాడ్సెన్స్. సో ఈ విధంగా గూగుల్ నుంచి ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చు అనేటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా ఇక్కడ నుంచి వస్తాయి. ఆ తర్వాత మనం వీటిలో మనకు కావాల్సిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుని క్రియేట్ డాక్యుమెంట్ అనే వెంటనే మనకి ఈ విధంగా ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం కంటెంట్ రాయడం స్టార్ట్ చేస్తున్నాము. కంటెంట్ రాయడం స్టార్ట్ చేసేటప్పుడే మీకు ఇక్కడ ఒక బాక్స్ లాగా వస్తుంది. ఇది క్లిక్ చేసి ఇన్సర్ట్ ఎస్సీఆర్పి డేటా అని చెప్పి ఎస్సీఆర్పి లిస్ట్ అని క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి గూగుల్లో ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ వచ్చిన మొత్తం కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అదేవిధంగా టాపిక్ క్లస్టర్స్ అంటే ఇదిగోండి, ఆ టాపిక్ క్లస్టర్స్ మనకి ఏంటంటే ఫ్రీలాన్స్ అనే దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, మనీ అనే దానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి, అంటే ఒక్కొక్క కేటగిరీ ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అవే కాకుండా ఇంకా టాపిక్స్ అని చెప్తే కూడా ఇదిగోండి మనకి ఈ విధంగా మనం కంటెంట్ రాయడానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఐడియా ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. ఇవ్వండి హెడ్డింగ్స్, ఇవి చూస్తూ మనం ఇంకా కంటెంట్ డెవలప్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా నాకు బాగా నచ్చినటువంటిది ఏంటిదంటే ఇవ్వండి ఇక్కడ మీరు చూడొచ్చు క్వశ్చన్స్. సో మనం ఈ క్వశ్చన్స్ అన్నిటిలోంచి మనం తీసుకుని వాటన్నిటిని మనం కంటెంట్లో యూజ్ చేసుకుంటూ రావచ్చు. అదే కాకుండా ఇక్కడ స్టాట్స్ అని చెప్పి ఇంకొక ఆప్షన్ ఉంది. అది వాడితే మనం ఏమవుతుందంటే మనీ మేకింగ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ స్టాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అంటే ఏంటంటే మనం ఒక్కొక్క వెబ్సైట్కి వెళ్ళి వెతకాల్సిన అవసరం లేకుండా, ఉదాహరణకు నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి రాస్తున్నప్పుడు హెచ్డిఎఫ్సికి సంబంధించినటువంటి స్టాట్స్ ఏవైతే కావాలో అవన్నీ కూడా లేటెస్ట్ రిజల్ట్స్ని ఇదే గూగుల్లోంచి సెర్చ్ చేసి తీసుకొచ్చి మనకి ఇస్తుంది. అదేవిధంగా మనకి దానికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ కావాలి అంటే కూడా మనం దానికి సంబంధించిన లింక్స్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ విధంగా ఏంటి అంటే మనం ఫస్ట్ అవుట్లైన్ నుంచి కొంతవరకు బేసిక్ కంటెంట్ వస్తుంది. అక్కడ నుంచి మరలా మనం కంటెంట్ రాయడానికి
రాయటం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనకు పక్కన ఈ విధంగా ప్రతి ఆర్టికల్ నుంచి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ వస్తాయి. సో మనం దీన్ని కావాలి అంటే డైరెక్ట్గా పేస్ట్ చేయొచ్చు, లేదంటే దీన్ని రైట్ ఫర్ మీ అని చెప్తే ఈ కంటెంట్ని అది మనకి ఏం చేస్తుంది అంటే మార్చి రాస్తుంది. ఇదిగోండి రైటింగ్ ఫ్రమ్ ఇక్కడ మనకి ఏంటంటే దీని నుంచి కంటెంట్ని మార్చి రీరైట్ చేసి అది మనకి ఇక్కడ పబ్లిష్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే రీసెర్చ్ చేయడానికి కానివ్వండి, ఇక్కడ మీకు ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి, నేను అవి కూడా చూపిస్తాను. ఇక్కడ SCRP అని ఉంది, బ్రీఫ్, ఆప్టిమైజ్, క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి కంటెంట్ రాస్తుంది చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఆన్లైన్ మనీ మేకింగ్ సంబంధించిన కంటెంట్ అది ఆటోమేటిక్గా చూస్తే ఇక్కడ మీరు ఇదిగోండి ఆ విధంగా కంటెంట్ రాస్తుంది. ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు ఏ పద్ధతుల్లో మనీ ఎర్న్ చేయొచ్చు, ఈ విధంగా కంటెంట్ మొత్తం కూడా అదే ఆటోమేటిక్గా రాస్తుంది. ఇదే కాకుండా మరలా మనకి ఇక్కడ బ్రీఫ్లో తీసుకుంటే ఇక్కడ కూడా మీకు బ్రీఫ్లో మీకు దానికి సంబంధించినటువంటి ఏ వెబ్సైట్స్కి లింక్స్ ఇచ్చారు, అదేవిధంగా దానికి సంబంధించిన స్టాట్స్ ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకటే చోట వస్తుంది. హెడ్డింగ్స్ అంటే ఆ ఆర్టికల్ రాయడానికి ఉపయోగించడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి క్వశ్చన్స్ మొత్తం కూడా అక్కడ వచ్చేస్తాయి. ఇవే కాకుండా ఇంకా మనం ఆప్టిమైజ్ అని చెప్పి మనం ఏవైతే కీవర్డ్స్ మనం టార్గెట్ చేస్తున్నామో ఆ కీవర్డ్స్ సంబంధించినటువంటి ఎన్నిసార్లు రిపీట్ చేసాము, ఆల్రెడీ వేరే వెబ్సైట్లో వాళ్ళు ర్యాంక్ అయిన వాళ్ళు ఆ కీవర్డ్ని ఎన్నిసార్లు వాడారు అనేటువంటి విషయం కూడా మనకి ఇక్కడ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ ఉన్న టూల్స్ మొత్తాన్ని ఉపయోగించుకొని ఒక కంటెంట్ రాయడానికి చాలా తక్కువ టైంలో మనం మంచి కంటెంట్ అనేది రాయొచ్చు. అది కూడా మనం ఓన్గా రాయొచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని ఉపయోగించుకొని కూడా అదే కంటెంట్ మనకు రాసి పెట్టేలాగా కూడా ఒరిజినల్ కంటెంట్ అనేది మనం జనరేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనం కంటెంట్ రాసేటప్పుడు ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ కానివ్వండి, వికీపీడియాకి సంబంధించినటువంటి డేటా కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు AI రైటర్ అని కూడా ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు క్రియేటివిటీ ఎంత కావాలి, ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ చేసుకుని మీకు ఎంత లెంత్ కంటెంట్ కావాలి ఏంటి అనేది కనుక మీరు పిక్ చేసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు 250 words కంటెంట్ అని చెప్పి రైట్ ఫర్ మీ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని బేస్ చేసుకుని అది కంటెంట్ అనేది రాయటం స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి ఇక్కడ మీరు చూడొచ్చు కంటెంట్ అది ఏ విధంగా రాస్తుందో మీరు చూస్తే, ఇందాక ఎక్కడైతే ఆగిందో అక్కడ నుంచి కంటిన్యూషన్ ఆటోమేటిక్గా ఈ విధంగా ఏంటంటే ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా కంటెంట్ వస్తుంది. మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని మాన్యువల్గా ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి అనుకుంటే మనం ఆ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవ్వండి ఈ విధంగా కంటిన్యూస్గా మనం ఎంత పెద్ద ఆర్టికల్ అయినా కూడా మనం ఈ విధంగా రాసుకుంటూ రావచ్చు. ఈవెన్ 1000 words ఆర్టికల్ అయినా సరే మనం ఒక్క నిమిషంలో ఈ విధంగా జనరేట్ చేయొచ్చు. నేను ఇప్పటివరకు చాలా టూల్స్ చూశాను, కానీ అన్ని టూల్స్లో కూడా చాలా సింపుల్ అండ్ బెస్ట్ మెథడ్ అయితే ఇదే ఉంది. చాలా ఈజీగా కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా సీరియస్గా కంటెంట్ రైటర్గా వర్క్ చేయాలి అనుకుంటే కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇదిగోండి ఈవెన్ మీరు బుక్ రాయాలనుకున్నా కూడా ఈ విధంగా తీసుకుని ఈజీగా మీరు కంటెంట్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఆ మోడల్లో రాసినటువంటి ఒక ఆర్టికల్ మీరు ఇక్కడ చూడవచ్చు. ఇది US వెబ్సైట్ కోసం ఒక ఆర్టికల్ అనేది నేను రాయటం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే లిస్ట్ ఆఫ్ టాప్ 10 బెస్ట్ 4K ప్రొజెక్టర్స్ అండర్ $500 అని చెప్పి రాస్తే ఈ కంటెంట్ అంతా కూడా నేను ఇక్కడ ఉన్నటువంటి టూల్ను ఉపయోగించి ఆటోమేటిక్గా జనరేట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైనా సరే కంటెంట్ రైటర్గా మీరు వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ టూల్ చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. అండ్ ఇవాళ డిజిటల్ మార్కెటింగ్ కోర్సుకి సంబంధించింది కూడా ఎక్కువగా ఆన్లైన్ అడుగుతూ ఉన్నారు క్లాసెస్, అండ్ ఆఫ్లైన్ కూడా అడుగుతూ ఉన్నారు. జాబ్ గ్యారంటీ ప్రాసెస్ గురించి అడుగుతున్నారు, అండ్ ముఖ్యంగా యూట్యూబ్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చి 3 months వాళ్ళని జాబ్ గ్యారంటీ ప్రాసెస్లో తీసుకుంటూ ఉన్నారు. గుడ్, రియలీ గ్రేట్. అండ్ ఇవాళ ఉన్నదానికి సార్ వర్క్షాప్స్ కూడా ఎక్కువ అడుగుతూ ఉన్నారు. మంత్లీ ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవాలి, అప్రోచ్ ఏ విధంగా అవ్వాలి? సార్ యాక్చువల్గా ఏంటంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అయితే మన దగ్గర ఉన్న వాటిల్లో ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. ఎందుకంటే బయట ఎవరు కూడా ఏది జాయిన్ అయినా జాబ్ గ్యారంటీ ఉండదు. మన దగ్గర అలా కాదు. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా 3 months ప్రోగ్రామ్ అయినా 6 months ప్రోగ్రామ్ అయినా అయ్యేసరికి వాళ్ళు జాబ్ రెడీ ఉంటారు. ఇంకా మనం మన టీంలోకే తీసుకోబోతూ ఉన్నాం బాగున్న వాళ్ళందరినీ కూడా. అందులో బెస్ట్ ఉన్న వాళ్ళని మనం మన టీంలోకి తీసుకోబోతూ ఉన్నాం. అలాగే వర్క్షాప్స్ అటెండ్ అవ్వాలి అనుకునే వాళ్ళకి కూడా ఏ వర్క్షాప్స్ ఉన్నాయి ఏంటి అనేది ఆల్రెడీ ఇదే వీడియో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ వర్క్షాప్ ఏది అటెండ్ అవ్వాలన్నా కూడా ఇక్కడున్న కాంటాక్ట్ నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అన్న కావాలన్నా కూడా పొందవచ్చు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సాయి రమేష్ గారి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్, అది యూట్యూబ్కి సంబంధించింది కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, లేదంటే ఆన్లైన్ మనీ అర్నింగ్ యాప్స్ మీద కానివ్వండి, ఏది ఉన్నా సరే
మీరు ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనీ ఎర్న్ చేసుకోవడానికి, అది అఫిలియేట్ మార్కెటింగ్ అయినా, బ్లాగింగ్స్ అయినా, వెబ్సైట్ డిజైన్ అయినా, లేదంటే ఫోటోషాప్ వర్క్కి సంబంధించిందైనా ఏది ఉన్నా సరే త్రూ మీరు డిజిటల్ మీడియా లేదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ త్రూ ఏదైనా నేర్చుకొని ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, దాన్నే ఫ్యూచర్గా తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించి డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆన్లైన్ ఆఫ్లైన్ సెషన్స్ రెండూ జరుగుతాయి, వర్క్షాప్స్ జరుగుతాయి, జాయిన్ అవ్వచ్చు. లేదు అని అంటే ఖచ్చితంగా మిస్టర్ నాగ్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు. సో వాళ్ళకి అదేవిధంగా కాల్ చేయాలి. ఏదైనా మీకు అప్డేట్ కావాలి అనుకుంటే దాన్ని ఫాలో అయ్యి అండ్ 10 మందికి తెలియజేసి మీకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీకు ఉండేటువంటి టాలెంట్ కానివ్వండి, ఆ విధంగా కూడా మీరు అప్డేట్ చేసినా ఖచ్చితంగా నేను రెస్పాండ్ అవుతాను. అయితే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఏదైనా మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా నాకు ఒక మెసేజ్ పెడితే నేను సాయి రమేష్ గారి టీంకి పంపిస్తాను. సో ఆ విధంగానే మీరు అప్డేట్ తీసుకోవచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.